పెద్ద మూవీ సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీకి చూసుకుంటే యుఐఏ సర్టిఫికేట్ ఇచ్చారు. బట్ ఈ మూవీలో చూసుకుంటే చాలా అంటే చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారంట. అండ్ అందులో చూసుకుంటే చాలా వరకు మ్యూట్ చేశారు. ముఖ్యంగా ఒక డైలాగ్ ఏంటంటే మాతూర్ అనే ఒక డైలాగ్ అయితే వస్తుందంట. అండ్ ఆ డైలాగ్ ని చూసుకుంటే ఎవరంటారో నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ మనం మున్నాబాయి అనొచ్చు అని అనుకుంటున్నా. చూసుకుంటే ఇంకా చాలానే ఉన్నాయంట గైస్. బొక్క, లంబడి కొడక అండ్ దొంగ ముండా కొడక ఇలాంటివి ఉన్నాయంట. బట్ నాకు సరిగా చెప్పడం రావట్లేదు, ఎందుకంటే మనది డీసెంట్ ఛానల్ కాబట్టి. బట్ మీకు తెలియాల్సింది చెప్తున్నా, ఇంకా డీటెయిల్ గా అయితే వెళ్ళట్లేదు. మనకి తెలిసిందే ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్ తో వస్తుంది అండ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ మధ్య నడుస్తున్న స్టోరీ కాబట్టి వల్గర్ వర్డ్స్ ఉండేది కామన్. బట్ చూసుకుంటే సెన్సర్ వల్ల అయితే మాక్సిమం వర్డ్స్ అయితే ట్రిమ్ చేశారంట. అండ్ ఒక సాంగ్ లో చూసుకుంటే సామాను అనే వర్డ్ వస్తుంది, సో దాని గురించి ట్రిమ్ చేశారు. సో దాని ప్లేస్ లో ఇంకేం పెడతారో చూడాలి. అండ్ ఏ వర్డ్స్ ఉండాలో ఏం వర్డ్స్ ఉండకూడదు అని డైరెక్టర్ కన్విన్స్ చేయబట్టి ఉంటది అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని రా అండ్ రస్టిక్ స్టోరీస్ కి కొన్ని వర్డ్స్ అనేటివి ఎమోషన్ చూపిస్తుంది. చోట్ల చూసుకుంటే మిడల్ ఫింగర్ చూపిస్తారంట, అది ఎవరో నాకైతే తెలియదు. సో దాన్ని అయితే బ్లర్ చేస్తున్నారంట. అసలు ఇవంతా వింటుంటే బుజ్జిబాబు ఏం ప్లానింగ్ చేస్తున్నారు అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి చూసుకుంటే ఎమోషనల్ స్టోరీ అంటారు, ఇంకొకసారి చూసుకుంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో వస్తుంది అంటున్నారు. మేబీ చాలానే ఇంక్లూడ్ చేసి పెద్ద స్టఫ్ ఉన్న స్టోరీని దింపుతున్నాడు అనుకుంటున్నా. తెలిసి మనం ట్రైలర్ లో చూసింది చాలా తక్కువ, మూవీలో చూడబోయి ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నా. ఎలా ఉంటుందో మనం మూవీ చూసే తెలుసుకోవాలి గైస్. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ లో ఒక ప్రోమో అయితే వచ్చింది. సో ఆ ఐటమ్ సాంగ్ లో చూసుకుంటే హీరోయిన్ గుర్తి ఉంటది. ఏమైనా బుజ్జిబాబు అలా పెట్టారో లేదంటే ఫుల్ సాంగ్ లో ఉంటుందో మనకి తెలియదు కాబట్టి ఇంకా దానిపైన రియాక్ట్ అవ్వడం లేదు. వస్తుంది కదా సాంగ్ చూసిన తర్వాత ఆ సాంగ్ ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఈ సాంగ్ లో హీరోయిన్ గుర్తి ఉంటుందో లేదో అనే దానిపైన మనం ఫుల్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకున్నాం. ఎందుకంటే చాలా వరకు ఐటమ్ సాంగ్ లో మూవీకి సంబంధించిన హీరోయిన్స్ అయితే పెట్టలేదు. సో చూసాం గైస్ ఏమైతుందో.